నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకుంటూ ఫ్లోలో వెళ్ళిపోయి దాదాపుగా అది 20 మినిట్స్ వీడియో అయితే అయిపోయింది. చాలామంది బోరుగా ఫీల్ అయింటారు. నాకు కూడా తర్వాత చూసుకున్నప్పుడు కొంచెం కామెడీగా అనిపించింది. ఈ గ్యాప్లో రామాయణం కూడా చెప్పేయచ్చు కదా అనిపించింది నాకు కూడా. కానీ ఈసారి అలా కాదులేండి, స్వీట్ అండ్ సింపుల్గా షార్ట్గా తక్కువ డ్యూరేషన్లో మాట్లాడుకుందాం. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వింటే చాలు ఒక డిఫరెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. మామూలుగా 60 ఏళ్ళు దాటితే మహర్దశ పడుతుంది అంటుంటారు పెద్దలు. దానికి సాక్ష్యం కావాలంటే బాలకృష్ణను చూపిస్తే సరిపోతుంది. ఎందుకంటే అఖండ సినిమా తర్వాత ఆయన రెచ్చిపోతున్న తీరు చూస్తుంటే యంగ్ హీరోలకే కాదు, పాన్ ఇండియన్ హీరోలకి సైతం కంటి మీద కునుకు లేకుండా పోతుంది. బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల విజయాలు అందించాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా పైన పడిపోయాడు. అంటే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో ఈసారి అన్ని బ్యారియర్స్ తెంచేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లు అవి చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, బాలకృష్ణ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు అనిపిస్తుంది. మామూలుగా బాలయ్య బోయపాటిల కాంబినేషన్ అంటేనే పూనకాలు వస్తాయి. అలాంటిది ఈసారి మరిన్ని కొత్త అడిషన్స్ అన్నీ యాడ్ చేశారు. ఇక ఎలా ఉంటుందో చూడాలి. అందుకనే ఈ సినిమా కోసం ఇటు నందమూరి ఫ్యాన్స్ అనే కాదు, మొత్తం పాన్ ఇండియన్ సినీ ఆడియన్స్ అంతా కూడా ఈ అఖండ 2 సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆయన ఏ ముహూర్తాన అఖండ సినిమా చేశాడో కానీ ఇక అప్పటి నుంచి ఆయనకి మహర్దశ పట్టిందని చెప్పాలి. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయనకి బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాలు అందించి తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటీ ఏ రేంజ్లో ఉంటుందో చూపించాడు. ఎందుకంటే అప్పటి వరకు ఆయన విపరీతమైన ఫ్లాప్స్లో ఉన్నాడు. విపరీతమైన ట్రోలింగ్స్, విపరీతమైన విమర్శలు, వాటన్నింటినీ తట్టుకొని కూడా అఖండ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అది కూడా కరోనా టైంలో. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న అఖండ 2 సినిమా అయితే బాలకృష్ణ కెరియర్లోనే ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం. మరి ఏమవుతుందో చూడాలి. అంటే ఈ అఖండ 2 సినిమాలో హిందుత్వం, సనాతన ధర్మం, దేశభక్తి ఇవన్నీ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నార్త్ ఆడియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నార్త్ ఆడియన్స్కి సినిమా కనెక్ట్ అయిందంటే సినిమా రేంజ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. అక్కడ ఆడియన్సే కనుక దీన్ని ఓన్ చేసుకున్నారంటే ఈజీగా 400 నుంచి 500 కోట్లు అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఈ మాట చెప్పగానే చాలామంది కింద కామెంట్లు చేస్తారు, సెటైర్స్ చేస్తారు. నేను అన్నదేంటి, ఈ సినిమా కనెక్ట్ అయితే, నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 400 నుంచి 500 కోట్ల కలెక్షన్స్ వస్తాయి అని చెప్పాను. నార్త్ ఇండియా మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఆల్రెడీ అఖండ సినిమా పార్ట్ 1 సినిమాని అక్కడ రిలీజ్ చేయకపోయినా కూడా, థియేటర్స్లో రిలీజ్ చేయకపోయినా కూడా, అంటే రిలీజ్ చేశారు ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేశారు. అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంతే. చాలామంది ఓటీటీలో, అలాగే డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, యూట్యూబ్లో చిన్న షార్ట్స్ చూసి ఆ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయారు. మీరు కుంభమేళా టైంలో బాలకృష్ణ ఫొటోస్ వేసుకొని ఆ బస్సులు అయితే బయలుదేరాయి. మీరు పశ్చిమ బెంగాల్ కానీ మిగతా ఏరియాస్, మహారాష్ట్ర కానీ అవన్నీ చూసుకుంటే కుంభమేళా టైంలో బాలయ్య అఘోర సినిమా పోస్టర్స్ వేసుకొని కుంభమేళాకి వెళ్ళిపోయారు. అంటే సినిమా క్రేజ్ ఏ లెవెల్ ఉందో మీరు అర్థం చేసుకోండి. జస్ట్ కొంచెం కనెక్ట్ అయినా కూడా, అంటే ఒక డివోషనల్ కంటెంట్ అనే కాదు, ఈ అంటే మాస్ని ఆ రేంజ్లో చూపించే హీరోలు కానీ డైరెక్టర్లు కానీ నార్త్లో ఎవ్వరూ లేరు. వారికి ఇలాంటి సినిమాలంటే వాళ్ళు పడి చచ్చిపోతారు. అందులోనూ దీన్ని మాస్ కమర్షియల్ సినిమానే కాకుండా దానికి డివోషనల్ టచ్ కూడా ఇచ్చారు. కాబట్టి అటు మాస్ ఆడియన్స్కి, ఇటు డివోషనల్ ఆడియన్స్కి అందరికి కూడా ఆధ్యాత్మిక అంశాలు, దేశభక్తి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వారికి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. అదిగాక ఈ సినిమా ఏంటంటే హర్రర్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, క్లాస్, మాస్, యాక్షన్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది. కాబట్టి న్యూట్రల్ ఆడియన్స్ అందరికి కూడా ఈ సినిమా నచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే, అలాగే వారికి కొంచెం కనెక్ట్ అయినా కూడా ఈ సినిమా రేంజ్ అనేది మారిపోతుంది. మీరు గతంలో చూసుకుంటే ఇలాంటి వండర్స్ చాలా క్రియేట్ అయ్యాయి. పుష్ప సినిమాలో ఏముంది, పుష్ప సినిమా ఒక మాస్ కమర్షియల్ సినిమా. అలాగే కేజీఎఫ్ తీసుకోండి, సేమ్ టు సేమ్. కానీ ఆ సినిమాలకి ఎందుకు అంత కలెక్షన్స్ వచ్చాయి అంటే వారికి కావాల్సిన మాస్ అనేది ఉంది. కాబట్టి వారికి కావాల్సినవి వాళ్ళు ఎప్పుడు చూడనివి కూడా అందులో ఉన్నాయి. కాబట్టి ఆ మాస్ ఎలివేషన్లు కానీ, మాస్ ఫైట్స్ కానీ మన డైరెక్టర్లు తప్ప అక్కడ ఇచ్చే డైరెక్టర్లు ఎవ్వరూ లేరు. అందుకనే ఆ సినిమాలకు అంతలా కనెక్ట్ అయ్యారు వాళ్ళు. నార్త్లో అఖండ 2 సినిమా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంతలా కనెక్ట్ అయ్యారన్నది. అంటే ఈ ట్రైలర్లో కూడా చాలా విషయాలు ప్రస్తావించారు. దేశభక్తి, దైవభక్తి, అలాగే సనాతన ధర్మ సాంప్రదాయాలు, దుష్టశక్తులు, హైందవ గొప్పతనం, ఇవన్నీ కూడా ట్రైలర్లో బాగా కనిపించాయి. వాటన్నింటిని కూడా టచ్ చేశారు. అయితే వీటన్నింటినీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎలా కనెక్ట్ చేస్తారు, ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అన్నింటినీ సమపాలలో ఎలా చూపిస్తారు అనే దానిపైన అఖండ 2 సినిమా విజయం అయితే ఆధారపడి ఉంటుంది. అయితే
విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పాలి. బోయపాటికి విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ఇదే ఫస్ట్ టైం. అఖండ సినిమాలో చూపించాడు కానీ ఈ రేంజ్లో లేవు. విజువల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ కానీ ఆ షార్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. రియల్ లొకేషన్స్లో తీయడం వల్ల ఆ ఫీల్ అయితే వచ్చినట్టు మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ రోజుల్లో ఈ విఎఫ్ఎక్స్ అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. మనం చూసుకున్నట్టయితే చేతిలో కావాల్సినంత బడ్జెట్ ఉంటుంది. ఒక్కో సినిమాకి 300, 400, 500 కోట్లు పెట్టారు. హరిహర వీరమల్లు సినిమాకి చూసుకుంటే ఆ సినిమా బడ్జెట్ 300 కోట్లు. అలాగే ఆదిపురుష్ చూసుకుంటే ఆ సినిమాకి 400, 500 కోట్ల బడ్జెట్. ఇంకోటి విశ్వమర సినిమా చూసుకుంటే ఆ సినిమా కూడా దాదాపుగా 250 నుంచి 300 కోట్లు అయింది. కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవి చూస్తుంటే అసలు వీళ్ళు దేంట్లో చేశారు, కైన్ మాస్టర్లో చేశారా లేదంటే అమీర్పేట్ గ్రాఫిక్స్ పెట్టి కవర్ చేస్తున్నారా, బడ్జెట్ అంతా నొక్కేసి అనిపిస్తుంది. అలాంటిది తక్కువ బడ్జెట్లో, లిమిటెడ్ బడ్జెట్లో, అంటే ఈ సినిమాకైన బడ్జెట్ 180 నుంచి 200 కోట్లు అని చెప్తున్నారు. అంత కూడా అయిండకపోవచ్చు. అలాంటిది అయినా సరే విజువల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా చూపించాడు బోయపాటి. అక్కడ మాత్రం మెచ్చుకోవాలి ఆయన్ని. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయి తీరాల్సిందే. ఈ సినిమా హిట్ అవ్వాలని ఆయన ఫ్యాన్స్, పాన్ ఇండియన్ ఆడియన్సే కాదు ట్రేడ్ కూడా చాలా బలంగా కోరుకుంటుంది. ఈ సినిమా పైన ఉన్న క్రేజ్ అలాంటిది. అంటే అదే కాకుండా ఈ సంవత్సరం అంటే 2025లో రాబోతున్న లాస్ట్ మూవీ, లాస్ట్ బిగ్గెస్ట్ మూవీ, లాస్ట్ మాస్ మూవీ కూడా అఖండ 2నే. కాబట్టి ఈ సంవత్సరానికి ఘనమైన బెస్ట్ ముగింపు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి తీరాల్సిందే. బాలయ్య పైన ఉన్న ప్రేమతో, బోయపాటి పైన ఉన్న నమ్మకంతో ఈ సినిమాకి ఎక్కడ చూసినా కూడా భారీ బిజినెస్ అయితే జరిగింది. భారీ రేట్లు అయితే పెట్టి కొన్నారు. అంటే బాలకృష్ణ ఆ మార్జిన్ని బీట్ చేయాలి, సినిమా హిట్ అవ్వాలి అంటే ఆయన గత రికార్డులన్నీ కూడా తుడిచిపెట్టుకుంటూ పోవాలి. అంటే అఖండ సినిమా నుంచి డాకు మహారాజ్ వరకు ఆయన ఏదైతే రికార్డ్స్ అన్ని క్రియేట్ చేశాడో వాటన్నింటినీ మళ్ళీ ఆయనే డబుల్ మార్జిన్తో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ సినిమాని హిట్ లేదంటే బ్లాక్ బస్టర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి, క్రేజ్కి, అలాగే జరిగిన బిజినెస్కి చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా 150 కోట్ల షేర్, 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. పాజిటివ్ టాక్ పడిందంటే అదంతా జూజిబిలండి, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీనుకి ఇదొక అగ్ని పరీక్ష లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణతో ఆయన జట్టు కట్టిన ప్రతిసారి కూడా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆయన. సింహ, లెజెండ్, అఖండ ఈ సినిమాలు కూడా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు. ఆ సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే ఈ వీడియో కూడా సరిపోదు. ఒకదాన్ని మించి మరొక హిట్ అయితే కొట్టాడు. అయితే ఈసారి మాత్రం మార్కెట్ పెరిగింది, సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి, అలాగే బిజినెస్ కూడా పెరిగింది. కాబట్టి వాటన్నింటిని కూడా ఆయన ఎలా డీల్ చేస్తాడు, ఈ సినిమాని ఎలా బ్లాక్ బస్టర్ మెట్లు ఎక్కిస్తాడు అన్నదే ఇక్కడ ఒక క్యూరియాసిటీని అయితే కలిగిస్తుంది అందరికీ. మరి ఏమవుతుందో చూడాలి. ఇక అఖండ 2 సినిమా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్లు చేయడం లేదు. అన్ని లాంగ్వేజెస్లో అంటే కర్ణాటకలో, నార్త్లో, తెలుగులో, తమిళ్లో అన్ని చోట్ల కూడా జస్ట్ ఈవెంట్ పెట్టి సినిమా ఉంది అని చెప్పి వదిలేస్తున్నారు. పెద్దగా ప్రమోషన్లు చేయడం లేదు. ఎందుకంటే అఖండ పార్ట్ 1 అనేది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మిగతా లాంగ్వేజెస్లో ఈ సినిమాని పాన్ ఇండియాగా రిలీజ్ చేయకపోయినా కూడా డబ్బుడ్ వర్షన్లో, ఓటీటీ వర్షన్లో చూసి బాలకృష్ణ యాక్టింగ్కి, అలాగే బోయపాటి మాస్ టేకింగ్కి ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. అలాంటి సినిమాకి అఖండ 2 సీక్వెల్గా తీస్తున్నారని తెలియగానే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. అదిగాక గతంలో రిలీజ్ చేసిన టీజర్ కానీ, అఖండ తాండవం సాంగ్ కానీ, నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ ఆడియన్స్కి విపరీతంగా నచ్చింది. ఈ సినిమా పైన మరింత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా తీసినా కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం ఓ రేంజ్లో పెట్టుకొని థియేటర్కి వెళ్తే ఆ హైని మనం ఫీల్ అవ్వలేం. వాళ్ళు ఎంత బాగా తీసినా కూడా మనకు అది ఆనదు. ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో ఉంటాయి. వాళ్ళు ఎంత బాగా తీసినా, సినిమా ఎంత బాగున్నా కూడా మనం ఖచ్చితంగా ఫ్లాప్ చేసి తీరుతాం. అది మన మెంటాలిటీ. అంటే మన మెంటాలిటీ కాదు, మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి అరే ఇది అలాగే ఉందే, దానికి సీక్వెల్గా వస్తుంది కాబట్టి సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. ఇది అదిగాక ఇదేం కొత్త స్టోరీ ఏం కాదు, అదే పాత స్టోరీ, అదే పాత టెంప్లెట్. అఖండ సినిమాలో మనం ఏదైతే చూసామో అలాగే ఉంటుంది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారంతే. హిందుత్వం, సనాతన ధర్మం, దుష్టశక్తులు ఇవన్నీ కూడా యాడ్ చేసి, గ్రాఫిక్స్ యాడ్ చేసి, అవే భారీ డైలాగులు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ని యాడ్ చేసి వదులుతున్నారంతే. మనం ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి వెళ్తే అందులో ఉన్న హై మూమెంట్స్ని, మాస్ మూమెంట్స్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమాకి వెళ్తే దెబ్బ అయిపోతాం, వాళ్ళకు కూడా దెబ్బ పడిపోతుంది. అంటే మీరు చూసుకుంటే గతంలో అవతార్ సినిమా 2009లో వచ్చింది. అది అవతార్ సినిమాని చూసుకుంటే అప్పుడు చూసి మనం వండర్ అయిపోయాం.
అసలు ఎలా తీశాడు జేమ్స్ కెమెరాన్, ఇంత బాగుంది, వండర్ఫుల్, క్యాక, సూపర్, ఎక్సలెంట్ అన్నాం. స్టోరీ చూసుకుంటే అది ఒక రివెంజ్ స్టోరీ అనుకోవచ్చు. స్టోరీ పెద్దగా ఏముండదు, కానీ ఆ చూపించిన విధానము, అసలు ఆ విజువల్స్, ఆ గ్రాఫిక్స్ ఒక కొత్త లోకాన్ని సృష్టించాడు కాబట్టి అప్పటికి మనకు అది కొత్త కాబట్టి ఇరగబడి చూసాం. కానీ అదే అవతార్ పార్ట్ 2 వచ్చినప్పుడు మనమే పెద విరిచాం. అంటే వాళ్ళు అవతార్ పార్ట్ 1 ఎలా ఉందో అవతార్ పార్ట్ 2 అంతకంటే బెటర్గానే తీశారు. వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టారు, యాడ్ చేయాల్సినవన్నీ యాడ్ చేశారు, బ్రహ్మాండంగా చూపించారు. ముఖ్యంగా విజువల్స్ అయితే టాప్ నాచ్. ఇంకా దాన్ని కొట్టే సినిమా లేదేమో అనిపిస్తుంది, రాదు కూడా అనిపిస్తుంది. అంత బ్రహ్మాండమైన సినిమాని అవతార్ 2ని చూసి మనం పెద విరిచాం. ఎందుకంటే ఆల్రెడీ మనం అది చూసేసాం, సేమ్ అలాగే ఉంది కదా అని మనం ఫీల్ అయ్యాం. అఖండ 2ని దొబ్బేయన్నాం. అంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల అలా జరుగుతుంది. అందుకనే వీళ్ళు మొన్న రిలీజ్ అయిన కాంతార సినిమాకి తీసుకుంటే వాళ్ళు కూడా ప్రమోషన్ చేయలేరు. ఏంటి ఇంత పెద్ద సినిమాకి దాదాపుగా 200 కోట్లు ఎంతనో బడ్జెట్ అయిన దానికి, అయినా సరే ఈ సినిమాకి ఏంటి ప్రమోషన్లు చేయలేదని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళు సరిగ్గానే ప్లాన్ చేసుకున్నారు. ప్రమోషన్స్ చేస్తే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఎందుకంటే కాంతార పార్ట్ 1లో ఏం జరిగిందో కాంతార పార్ట్ 2లో కూడా అదే ఉంది. మీరు సరిగ్గా గమనించారా? సినిమాకి వెళ్ళుంటే మీకు తెలుసుంటుందిలే. అఖండ పార్ట్ 1లో కాంతారలో ఏముందో కాంతార పార్ట్ 2లో కూడా అదే ఉంది. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ని పెంచకుండా ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా ఊరికి ఎలా వదిలేశారు. సినిమా ఈజీగా 700-800 కోట్లు కొల్లగొట్టింది. అంటే వాళ్ళు సరైన స్ట్రాటజీని ప్లే చేశారనమాట. వాళ్ళు ప్రమోషన్లు చేస్తే అదే అవుతుంది. మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లోపలికి వెళ్తాం. అక్కడ చూస్తే ఇది ఆల్రెడీ చూసాం కదా, మళ్ళీ ఎందుకు దీన్ని స్టోరీని తిప్పి తీశారు అనే భావన మనకు కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెంచకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి రమ్మని చెప్పడానికి ప్రమోషన్లు చేయకుండా అలా వదిలేశారు. ఆ గ్రాఫిక్ సీన్స్, ఆ యుద్ధ సన్నివేశాలు, అలాగే ఆ స్క్రీన్ ప్లే, ఆ నిరేషన్, అవన్నీ కూడా చూసినవి అయినా కూడా కొత్తగా యాడ్ చేసినవి చాలా ఉన్నాయి కాబట్టి మనకు సినిమా నచ్చింది. అలాగే అఖండ సినిమా విషయానికి వస్తే ఇది కూడా పార్ట్ 1కి సీక్వెల్ కాబట్టి అఖండ పార్ట్ 1లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. రొటీన్ కంటెంట్. నువ్వు కథ విషయంలో ఇంకా ఏదో ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళకు. సినిమా సేమ్ అఖండ పార్ట్ 1లో ఎలా ఉందో అఖండ పార్ట్ 2 కూడా అలాగే ఉంటుంది. అఖండ పార్ట్ 1లో ఏముందో ట్రైలర్లో కూడా వాళ్ళు చూపించేశారు. ఇదేం కొత్త స్టోరీ కాదు, అవతార్ రేంజ్ సినిమా కాదు, లేదంటే ఇంటర్స్టెల్లారో, అవతార్సో, అవెంజర్సో ఇలాంటి సినిమా అయితే కాదు. ఇది జస్ట్ ఒక మాస్ కమర్షియల్ మూవీ. దానికి అడిషనల్గా డెవోషనల్ టచ్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఈసారి ఇంకొంచెం దాన్ని పెంచుతున్నారు అంతే. ఇదొక మాస్ కమర్షియల్ సినిమా, రొటీన్ సినిమా అని ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. నేనైతే నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్తున్నాను. వాళ్ళు కూడా ప్రమోషన్లు ఏమి పెద్దగా చేయడం లేదు. వాళ్ళు కూడా నార్మల్ ఎక్స్పెక్టేషన్సే పెట్టుకొని వెళ్ళండి గాడిద అని చెప్తున్నారు. నేను నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఈ సినిమాకి వెళ్తున్నాను. మరి మీరు? అంటే ఇప్పుడు ఈ సినిమా కూడా కాంతారా సినిమా లాగే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని ఒక అంచనా నడుస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారు. భారీ అంటే ఈ సినిమా పైన మనకు కనిపించినంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, కానీ మరి ఆ రేంజ్లో పెట్టుకోకుండా మన కథ ముందే తెలిసినట్టుగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. మరో కాంతార ఫిలిం అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నార్త్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఈజీగా 500-600 కోట్లు అయితే కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. మరి మీరు ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తున్నారా, నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ సినిమాకి వెళ్తున్నారా? అలాగే ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.